నామినేటెడ్ పదవుల భర్తీ కొన్ని నియోజకవర్గాలలో అగ్గి రాజేస్తోంది. తమను సంప్రదించకుండానే పోస్టులను భర్తీ చేయడంపై తెలుగుదేశం ఎమ్మెల్యేల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. నామినేటెడ్ పదవుల భర్తీ, ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత కొత్త పవర్ సెంటర్లు తయారవడం వంటి అంశాలు శాసనసభ్యులకు తలనొప్పిగా మారాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ఇదే జరిగింది. దీంతో స్థానిక శాసనసభ్యుడిలో అసహనం కనిపిస్తోంది. కళ్ల ముందు జరుగుతున్న పరిణామాలను చూస్తూ మిన్నకుండిపోవడం మినహా చేసేదేమీ లేదంటూ నిట్టూరుస్తున్నారు. తన మాటే నెగ్గాలనుకుంటున్న చోట ఇతరులకు పదవులు దక్కడం ఆ నేతకు మింగుడు పడిన పరిణామంగా మారింది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏదా నియోజకవర్గం? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలైంది. అయినా ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య ఉన్న విభేదాలు మాత్రం చల్లారకపోగా అంతకంతకు పెరగడం ఆయా పార్టీల పెద్దలను ఆందోళనకు గురిచేస్తుంది. కొన్ని చోట్ల టీడీపీ నేతల మధ్య గ్యాప్ కనిపిస్తుంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంలో దశాబ్ద కాలం తర్వాత తెలుగుదేశం జెండా ఎగిరింది. ప్రస్తుతం ఈ స్థానం విజయనగరం జిల్లాలో ఉంది. దీంతో నియోజకవర్గంలోని గ్రూపులకు ఫుల్ స్టాప్ పడుతుందని భావించారు. సైకిల్ సింబల్ పార్టీ బలంగా ఉన్న ఈ స్థానంలో ప్రస్తుత పరిస్థితులు కాస్త డిఫరెంట్ గా ఉన్నాయి. టీడీపీ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ క్యాడర్లో నిస్తేజం నెలకొంది. గతంలో కాంగ్రెస్ మంత్రిగా పనిచేసిన కొండ్రుకు చురుకైన నేతగా పేరుంది. ఈయన ఎమ్మెల్యే అయితే రాజాంలో అభివృద్ధి పరుగులు పెడుతుందనే భావన ప్రజల్లో ఉంటుంది. అయితే దీనికి తగ్గట్టుగానే కొండ్రు సైతం తనదైన శైలిలో పనులు చేపట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా మురళి పొలిటికల్ గా కొంత అసంతృప్తిగా కనిపిస్తున్నారు. మంత్రి పదవి ఆశించిన ఆశాభంగమే ఎదురైంది. ఎమ్మెల్యే అసంతృప్తికి ఇదే కారణమా, లేక మరేదైనా ఉందో కానీ అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటే తప్ప కొండ్రు మురళీమోహన్ రాజాం వైపు రావడం లేదంటున్నారు స్థానికులు. రాజాం టీడీపీ ఎమ్మెల్యే అసంతృప్తికి కారణం లేకపోలేదు. మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభారతి కుమార్తె గ్రీష్మకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది పార్టీ నాయకత్వం. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రీష్మ తెలుగుదేశం టికెట్ ఆశించిన మురళి వైపే అధిష్టానం మొగ్గు చూపింది. కానీ ప్రతిభాభారతి కుటుంబానికి నియోజకవర్గంలో చాలా మంది నేతలతో ప్రత్యక్ష సంబంధాలున్నాయి. దీంతో ఆమె కుమార్తె గ్రీష్మకు ఎమ్మెల్సీ ఇవ్వడంతో మళ్లీ నియోజకవర్గంలో రెండో పొలిటికల్ సెంటర్ తయారవుతుందనే భావన మురళిలో కనిపిస్తోందని అంటారు. ఇలా అయితే నియోజకవర్గంలో పార్టీ క్యాడర్లో చీలిక వచ్చే ప్రమాదం ఉందనే చర్చ జరుగుతోంది. గ్రీష్మకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చే ముందు తెలుగుదేశం అధిష్టానం తనను సంప్రదించలేదన్న ఆవేదన శాసనసభ్యుడిలో కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పుండు మీద కారం చల్లినట్టు నియోజకవర్గంలో మరో పరిణామం జరిగింది. రాజాం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని జనసేన నేత కృష్ణవేణికి కేటాయించారు. ఎమ్మెల్యే సూచించిన పేర్లను పక్కన పెట్టడంతో పోస్టుపై ఆశలు పెట్టుకున్న కొండ్రు మురళి అనుచరులు పార్టీ హైకమాండ్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని పెద్దలు చెప్పడంతో కక్కలేక మింగలేక సైలెంట్ అయిపోయారు. ఇలాంటి పరిణామాల కారణంగానే ఎమ్మెల్యే మురళిలో అసహనం పెరిగిందంటారు తెలుగుదేశం కార్యకర్తలు. అధిష్టానం దగ్గర తన మాట చెల్లుబాటు కావడం లేదన్న భావన కొండ్రు మురళీమోహన్ మనసులో బలంగా నాటుకుపోయింది. కాలం కలిసిరానప్పుడు మౌనంగా ఉండడమే మంచిదనుకున్నారో ఏమో కానీ ప్రస్తుతం నియోజకవర్గంలో అడపాదడపా పర్యటనలకే పరిమితమవుతున్నారు. రాజాం తెలుగుదేశంలో నెలకొన్న ఈ పరిస్థితి భవిష్యత్తులో ఏ మలుపు తిరుగుతుందో చూడాలి మరి.